సమాజానికి ఆదర్శంగా ఉండే వ్యక్తుల జీవితాల్లో ఉన్న మానవ సంబంధాలు ఎలా ఉన్నాయనేది ఖచ్చితంగా అభిమానులపైన సమాజం పైన ప్రభావం చూపిస్తాయి. కాబట్టి ఇవాళ మనం దీని గురించి ఇంతలా మాట్లాడుకోవాల్సి వస్తుంది. ఇవాళ ఈ ఆరోపణలో నిజమెంత అనేది అక్కడ తేలొచ్చు. కానీ పూర్తిగా ఇప్పటివరకు మీరు మీడియా ముందుకు రాకపోవడం కానీ, మీడియాతో మాట్లాడకపోవడం వల్ల కానీ పూర్తిగా తప్పనేది కుటుంబ సభ్యుల మీదకు నెట్టివేయబడిందేమో అనిపిస్తుంది. తమ్ముడు, అక్క, చెల్లి, అమ్మ వీళ్ళు ఎందుకు బయటికి రావడం లేదు, ఎందుకు మాట్లాడడం లేదు, ఆవిడ చేసిన ఆరోపణలో నిజం ఉందేమో అనే ఒక అనుమానం ఖచ్చితంగా కలిగిస్తుంది. సో ఇవాళ మేము అడుగుతుంది అందుకే, మీరు అదే రోజు చక్రి మరణించిన రోజే ఆయన చూడ్డానికి వెళ్ళినప్పుడే ఆయన ఒంటి మీద నగలతో సహా నగలన్నీ తీసేసుకున్నారని ఒక ఆరోపణ కూడా చేశారు వాళ్ళు. సో ఇందులో ఎంతవరకు నిజం ఉంది? ముఖ్యంగా అక్క చెల్లెలు పనిచేశారని చెప్పి అన్నారు. అసలు అలాంటి ఆలోచన కానీ అది ఏదీ లేదండి. మాకు హాస్పిటల్కి వెళ్ళాక హాస్పిటల్ డాక్టర్ గారు అదే ట్రీట్మెంట్ చేసేటప్పుడు తీసి గాలిగిరి అన్న ఉన్నారు కదా, ఆ అన్నయ్యకి ఇస్తే ఆ అన్నయ్య ఒక బ్రేస్లెట్, ఒక కడియం అండి, రింగ్స్ ఉన్నాయో లేదో తెలియదు, అవి రెండు మాత్రం అమ్మ చేతిలో పెట్టారు. అవి మాత్రం మా దగ్గర ఉన్నాయి, భద్రంగా ఉన్నాయి. అంతే తప్ప ఆమె లాకర్లోకి వెళ్ళి మేము తీసుకోవడం అవన్నీ అసలు చనిపోయిన అన్నయ్యను వదిలిపెట్టి ఆమె లాకర్లో బంగారం తీసుకోవాలన్నంత నీచమైన ఆలోచన అసలు మా మీద రావడమే చాలా తప్పండి. మేము అసలు అలాంటి వాళ్ళం కాదు. మా అన్నయ్య దగ్గరే మీరు టీవీలో చూస్తున్నారు, 24 గంటలు మేము అన్నయ్య దగ్గరే ఉన్నాము. ఆయన బంగారం ఎప్పుడు దోచేసుకుంటామండి? ఇవి ఉన్నాయని తనకు కూడా తెలుసు. హాస్పిటల్లో తన మీద ఉన్న బ్రాస్లెట్, తన మీద ఉన్న అది కడియం డాక్టర్సే ఇచ్చారు. అవి మా దగ్గర అమ్మ దగ్గర ఉన్నాయి. అవి అది కాకుండా తాళాలు, ఇంటికి సంబంధించిన తాళం వేయడం, ఇట్లా కొన్ని ఆరోపణలు కూడా వచ్చాయి. ఇంటికి తాళం వేశారు, లోపలికి రానివ్వలేదు, అవన్నీ ఏం లేవండి. అంటే అసలు మీరు ఇంట్లో లేనప్పుడు ఆ ఇంటికి మీరు తాళం వేశారనే ఆరోపణలు ఎంతవరకు నిజం ఉందంటారు? అదే ఆలోచించాల్సిన విషయం అండి. ఇంట్లోనే మేము లేనప్పుడు ఇంటికి మేము తాళం ఎలా వేసుకుంటాం? అయినా ఇంటికి తాళం వేస్తే ఇంటికి అన్నయ్యని చేసి వచ్చేసరికి 9 అయిందండి. వచ్చాక ఫస్ట్ ఆడపడి చెల్లి దీపం పెడితే కానీ నేను కార్యక్రమాలు చేసిన నేను ఇంట్లోకి అడుగెట్టడానికి లేదు. అవన్నీ తాళాలే లేకపోతే, రూమ్లే లేకపోతే, ఇల్లే లేకపోతే వచ్చిన చుట్టాలు వీళ్ళందరూ ఆల్రెడీ మా వెల్ విషర్స్ ఇప్పుడు ఇక్కడే ఉన్నారు. వాళ్ళందరూ వచ్చిన వాళ్ళంతా ఎక్కడున్నారు? ఇవన్నీ అవాస్తవాలు. తాళం వేశారు ఇప్పుడు, ఎందుకంటే మీరు అదే సిచ్యువేషన్లో అక్కడ ఉన్నారు. ఇందాక ఆవిడ అన్నారు, బాధలో ఒక మాట ఒకరినొకరు ఏం జరిగింది అసలు నిన్నటి వరకు బాగానే ఉన్నాడు కదా అని ఒక మాట అనుండొచ్చేమో తప్ప అక్కడ ఆడ గొడవ జరగలేదని ప్రత్యూష గారు క్లియర్గా చెప్తున్నారు. సో మీరు ఆ రోజు అక్కడే ఉన్నారు, ఫస్ట్ డే చక్రిని ఇంటికి తీసుకొచ్చిన తర్వాత కూడా అక్కడే ఉన్నారు. సో అక్కడ మీకు కనిపించిన సిచ్యువేషన్ ఏంటి? శ్రావణికి లేదంటే ఇతరత్ర వీళ్ళ బంధువులతో ఏమైనా గొడవ ఏమైనా జరిగిందా? అక్కడ ఎందుకు ఆ మనస్పర్ధ అక్కడి నుంచి మొదలైంది? ఇదేం జరగలేదండి, అలాంటివి ఏం జరగలేదు. మేము వచ్చినప్పుడు మామూలుగా ఎవరి రూమ్లో వారు ఉన్నారు. అంటే అమ్మ వాళ్ళు ఇటు సైడ్ రూమ్లో ఉన్నారు, శ్రావణి గారు వచ్చి వారి బంధువులు వాళ్ళ అమ్మగారు నాన్నగారంతా ఆ రూమ్లో ఉన్నారు. తర్వాత ఒక 3 days తర్వాత మీడియా వచ్చారు. ఇట్లా బాబీ, నేను రాలేదండి 3rd day రోజు. మామూలుగా ఫస్ట్ డే సెకండ్ డే ఉన్నాను. 3rd day మీడియా ఏదైతే ఆ రోజు వచ్చిన రోజు నేను లేను. అయితే ఇట్లా వచ్చారు బాబు, ఇట్లా వెళ్ళారంటే మామూలుగా చక్రి గారి గురించి అడగడానికి, మంచి వ్యక్తి, నలుగురిలో పేరున్న వ్యక్తి కదా, అట్లా కనుక్కోవడానికి టీవీ వాళ్ళందరూ వచ్చారేమో అట్లా అని అనుకున్నాను. లేదు బాబు, ఇట్లా శ్రావణి గారు ఇట్లా చేస్తున్నారు, ఇట్లా చెప్పారు అని అంటే అట్లా ఎట్లా అయింది. తాళం వేయడం అలాంటిది అయితే ఏమీ జరగలేదండి. మీరు ప్రధానంగా ఆదర్శిని గారు అక్కా చెల్లెళ్ళు ఇద్దరు కూడా బెదిరించారు నన్ను, ఆ తల్లి కూడా, తల్లి సంగతి పక్కన పెడితే అక్కా చెల్లెళ్ళు ఆడపడుచులు ఇద్దరు నన్ను బెదిరించారని ఒక ఆరోపణ చేశారు. బెదిరించడం కాదు కదా, తనతోటి ఎట్టి పరిస్థితుల్లో మేము మాట్లాడలేదండి. మీరు మాట్లాడలేదు నన్ను చూడలేదని చెప్తున్నారు కదా, అది నిజమే. అసలు మేము మాట్లాడలేదు. బెదిరించడం ఎక్కడిది? మా చనిపోయిన రోజు సెకండ్ సిస్టర్ ఒక్కటే బాధ భరించలేక, నా తమ్ముడు ఎలా చనిపోయిండో తెలియాలి, నా తమ్ముడు ఎలా చనిపోయాడు, నా తమ్ముడికి అన్యాయం జరిగిందని ఏడవడం తప్ప ఆమెను బెదిరించింది ఏమీ లేదండి. ఇప్పుడు పోస్ట్మార్టం గురించి ఏడ్చింది అంతే, అక్క, రెండో అక్క. అసలు మా అన్నయ్య పోవడం అనేది మాకు చాలా ఇదండి. మా ప్రాణం, మా బంగారం, మా కొండ అంత అండ అన్నయ్యను కోల్పోయిన మేము ఈరోజు ఈ రకంగా బ్లేమ్ అవ్వడం, ఇదంతా చాలా బాధాకరమైన విషయం అండి. అసలు ఈ రకంగా మీడియాకి రావడం కూడా చాలా కష్టంగా ఉంది. అసలు ఆమె నారాయణ గారు మాట్లాడుతూ, అంటే ఆమె ఇచ్చిన కంప్లైంట్కి ఆమె చెప్పిన మాటలకి కొన్నిసార్లు పొంతన కుదురుతోందా లేదా అనుమానం కదులుతుంది. ఎందుకంటే హెచ్ఆర్సీకి కానీ కంప్లైంట్ మొదటిసారి రాసినప్పుడు నన్ను శారీరకంగా, మానసికంగా హింసిస్తున్నారు అని ఒక కంప్లైంట్ ఇచ్చారు. సో ఏమంటే రాయడానికి, చెప్పడానికి ఒక్క ఇంటర్వ్యూకి ఏమాత్రం
పొంతన లేకుండా ఉన్నాయండి. ఒకరోజు చెప్తారు ఆస్తి అనేది లేదు ఆయనకి, కనీసం జీతాలు ఇవ్వడానికి కూడా లేకపోతే వాళ్ళ మామగారు మాట్లాడతారు జీతాలు ఇవ్వడానికి కూడా ఆయన దగ్గర డబ్బులు లేవని. ఒకరోజు డెత్ సర్టిఫికెట్ ఇవ్వలేదు, పనులన్నీ ఆగిపోతున్నాయి, లాకర్లు ఓపెన్ చేయాలి ఇవని. మళ్ళీ ఇంకొక రోజు అసలు డబ్బులే లేకుంటే లాకర్లు ఓపెన్ చేసి ఏం చేస్తారు, లాకర్లలో ఏమున్నాయి, బ్యాంకులలో ఏమున్నాయి, ఆస్తులే లేనప్పుడు అసలు సర్టిఫికెట్లు ఎందుకు, ఈ గోళలు ఎందుకు, ఇవన్నీ ఆలోచించవచ్చండి. అండ్ ఇంకొకటి, శారీరకంగా వేధిస్తున్నారు అంటే నిన్నేమన్నా కొట్టారమ్మా తిట్టారా అంటే లేదు ఎవరు ఏమనలేదు అని ఆవిడే మళ్ళీ చెప్పారు. మరి మానసికంగా ఎలా హింసిస్తున్నారు నిన్ను అంటే కట్టుబట్టలతో వెళ్ళిపోమంటున్నారు నన్ను అని చెప్పారు. మీతో అన్నారా అంటే లేదు నాతో అనలేదు. మరి అలా అన్నప్పుడు మీరేమన్నారు అని అంటే వాళ్ళు మాతో అనలేదు వేరే వాళ్ళతో అంటున్నారు. ఆ వేరే వాళ్ళు ఎవరు అసలు అంటే మన ఇద్దరి మధ్య జరగని మిస్కమ్యూనికేషన్స్ని కూడా ఎవరో ఏదో చెప్పారని అంటే మిస్గైడ్ చేస్తున్నారా, వాళ్ళు అలా అన్నారని అననివి పుట్టిస్తున్నారా అనేది మాత్రం క్లారిటీ లేదండి. అలాంటి లేని వాటి కోసం జరుగుతున్న ఇదంతా ఒక చిల్లర వ్యవహారం లాగా ఉంది తప్ప వాటి దేనిలో వాస్తవం లేదండి. ఒక ఎల్ఐసి పాలసీకి సంబంధించి అమ్మని నామినీగా పెట్టారు చక్రి. సో దాని గురించి క్రిమేషన్ సర్టిఫికెట్ని తమ దగ్గరే ఉంచేసుకున్నారు అని చెప్పి ఆమెకు ఆరోపణ చేశారు. అది అమ్మ దగ్గరే ఉంది క్రిమేషన్ సర్టిఫికెట్, కరెక్టే, నేను చెప్తున్నాను. దాన్ని మా అక్కల మీద బావల మీద అన్ని వాళ్ళే చేస్తున్నారు అని తోసినప్పటి నుంచి వాళ్ళు ఏ పనులు వాళ్ళ వృత్తులలో వాళ్ళు ఉన్నారు. ఆ సర్టిఫికెట్ అమ్మగా అప్పగిస్తే నేను నెక్స్ట్ చేయాల్సిన బాధ్యత నాదే. ఎందుకంటే నాన్న లేరు, నాన్నగారు పోయాక బాధ్యత అంతా అన్నయ్య తీసుకున్నారు. అన్నయ్య లేరు, ఇప్పుడు కుటుంబ బాధ్యత అనేది నాది. ఏ స్థితిలో ఉన్నా కూడా నేను బాధ్యత అనేది తీసుకోవాలి. సో డెత్ సర్టిఫికెట్ చేయించడానికి నేను తీసుకొని వెళ్తే నేను వెళ్ళిన ప్రతి చోటికి 3-4 వచ్చి తిరుగుతున్నారండి. నేను భార్యను మేమే లీగల్ అయ్యర్స్ మేమే మాకే కావాలని విజిలెన్స్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చామండి అని కార్డ్స్ ఇచ్చిపోతున్నారు. మేము ఎవరికి ఇవ్వాలి డెత్ సర్టిఫికెట్, మేము ఇవ్వాలంటే 1 వీక్ పడుతుంది, ప్రొసీజర్ అన్నీ ఉన్నవి, ఆ ప్రొసీజర్ చేసుకొని వచ్చి సబ్మిట్ చేయండి అని చెప్పారండి. ఆ ప్రొసీజర్లో ఉండగానే దాసరి నారాయణ గారి దగ్గర ఆర్బిట్రేషన్లో ఉన్నాం కదండి, దానికి నాకు వారితో డైరెక్ట్ మాట్లాడడానికి మాకు లేదండి. దాసరి గారితో సంధానకర్త ఎవరైతే ఉన్నారో ఆయన ఫోన్ చేసి నన్ను లిటరల్లీ చాలా బెదిరించారండి. నువ్వు డెత్ సర్టిఫికెట్ రాకుండా చేస్తున్నావంట, దాసరి గారు చాలా నీ మీద మండిపడుతున్నారు, నీకు ఏ ఆస్తులు రాకుండా చేస్తారంట, అది ఇది అని చెప్పి ఆయనను బ్లేమ్ చేస్తున్నారండి వీళ్ళు. అయితే ఆయనకు కూడా నేను చెప్పాను, నాకు ఆస్తుల కోసం అవసరం లేదండి, ఆస్తే అవసరం అనుకుంటే డెత్ సర్టిఫికెట్ తొందరగా చేయించి ఏం చేయాలో అది చేసుకుంటాను. అసలు డెత్ సర్టిఫికెట్ మీద నేను తొందరపడినప్పుడు మీరు తొందరపడుతూ నన్ను అనడానికి ఆస్కారాలు ఎక్కడిదండి. నా మనస్తత్వం అలాంటిది కాదు. మొదటి రోజు నుంచి చెప్తున్నానండి నేను ఇదే మాట, అయినా మీరు ఎవరు నా మాట వినట్లేరు అన్నారు. నాకు చాలా బాధేసిందండి, గుండె తరుక్కుపోయేంత బాధేసింది, ఏడ్చేశాను, ఫోన్ పెట్టేశాను. 1/2 అవర్ తర్వాత మళ్ళీ నా ఫ్రెండ్ నన్ను సంధాయించి లోపలికి వెళ్ళి అడిగితే అప్డేట్ చేయించుకొని రావాలి అని చెప్పాడు. సరే అవి చేయించుదాం అనుకున్నప్పుడే మళ్ళీ ఈయన ఫోన్ చేసి వద్దు నువ్వు అవి దాసరి గారి దగ్గర ఇచ్చేసేయి అని చెప్పారు. సరే అనుకొని బయలుదేరా. ఈలోగా నేను ఫెయింట్ అయిపోయానండి. అపోలో హాస్పిటల్లో అడ్మిట్ చేశారు. దానికి సాక్ష్యాలు నా ఫ్రెండ్స్ తీసుకెళ్ళిన వాళ్ళు ఉన్నారు. హాస్పిటల్లో ట్రీట్మెంట్ జరిగింది. అక్కడ నుంచి కొంచెం సైకలాజికల్గా నేను చాలా ఇదయ్యానని చెప్పి 3 days ఆశ హాస్పిటల్లో అడ్మిట్ చేశారండి. 3rd day నేను బయటికి ఈరోజు ఈవినింగ్ నేను డిశ్చార్జ్ అయితే రేపు మార్నింగ్ టీవీలో ఈ న్యూస్. క్రిమేషన్ సర్టిఫికేట్ ఇవ్వట్లేదు. రైట్. చక్రి స్నేహితుడైన నాగేశ్వరరావు ప్రస్తుతం మనకి ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. నాగేశ్వరరావు గారు, మొత్తం మీరు చక్రి మరణించిన తర్వాత నుంచి మొత్తం అక్కడే ఉన్నారు, అంత్యక్రియలప్పుడు కూడా మీరు అక్కడే ఉన్నారు, కార్యక్రమాలన్నింటిలో కూడా పాల్గొనే ఉంటారు. చక్రి స్నేహితుడిగా జరుగుతున్న గొడవను చూస్తే మీకేమనిపిస్తోంది? చక్రి గారు చాలా మంచి వ్యక్తి. తర్వాత ఆయన తమ్ముళ్ళని సిస్టర్స్ ని అందరినీ కూడా చాలా గొప్పగా చూసేవాడు. ఫ్రెండ్స్ ని మమ్మల్ని కూడా చాలా గొప్పగా చూసేవాడు. అతనితో నాకు 7 సంవత్సరాల అనుబంధం ఉందండి. ఎందుకంటే నాకు దానయ్య గారు ప్రొడ్యూసర్ ద్వారా ఆయన నాకు 7 సంవత్సరాల క్రితం పరిచయం అయ్యాడు. తర్వాత నా ఫ్యామిలీ ఫ్రెండ్ అయ్యాడు. తర్వాత నా కూతురు బర్త్డే కూడా తన ఫ్లోర్ నైట్ తన ఆర్కెస్ట్రాని పెట్టి బ్లూ హార్ట్స్ లో నాకు అంత నా కూతురు అంతా కూడా అంత ఇష్టం. మనుషులందరినీ ప్రేమిస్తాడు అతను. ప్రేమకు నిర్వచనం అతనేనండి. బహుశా ఈ ప్రపంచంలో ఎవరో ఉండరు.
మన దాంట్లో మనిషిని చూడడం కూడా చాలా అరుదు. ఉమ్, అంటే అసలు తమ్ముడని కాదు, ఫ్రెండ్ అని కాదు, అందరినీ ఒకలాగే ట్రీట్ చేయగలంత గొప్ప మనిషి. ఉమ్. కాకపోతే ఇక్కడ విషయం ఏంటంటే అండి, చెప్పండి. అంటే ఇక్కడ విషయం ఏంటంటే సార్, ఆయన చనిపోయిన టైంలో ఇమీడియట్ గానే పోలీస్ కేసు చేయడం, ఫ్యామిలీ మెంబర్స్ ఆయన 1:30కి వచ్చి 4:30 టైం చనిపోయినప్పుడు సస్పీషియస్ చేస్తున్నప్పుడు అపోలో హాస్పిటల్ కూడా పోస్ట్ మార్టం ఇవ్వకుండా బాడీని బయటకు ఇవ్వరు సార్ యూజువల్ గాని. మీరు ఏదైతే సస్పీషియస్ డెత్ అని చెప్తున్నారో అయితే బాడీని బయటకు ఇవ్వరు. నాకు ఈ విషయం నేను 9 o'clock అక్కడికి వెళ్ళినప్పుడు తన క్రిమేషన్ నేను పంజాబ్ శ్మశానంలో అవన్నీ చేసి ఆర్డర్ చేయడం కోసం వెళ్ళినప్పుడు కూడా శివ అని చెప్పి అతను నాకు ఒక 2 విషయాలు చెప్పాడు. ఇవాళ జరిగిందండి, అంతకు ముందు రోజు అతను కాళ్ళంతా బాగా పెయిన్స్ వస్తున్నాయి అని చెప్పి ఆఫీస్ నుంచి ఒక బాయిని తీసుకొచ్చి కాళ్ళు పట్టించుకోవడం, కాళ్ళు అంతా టైట్ గా ఉన్నాయి అని చెప్పి అనడం, ఇదంతా జరిగిందండి. కాకపోతే ఫ్యామిలీ మెంబర్స్ మాత్రం ఈ రకంగా సస్పీషియస్ అని చెప్పి చేస్తున్నారు అని చెప్పన్నారు. సరే, ఈ విషయాన్ని ఇక్కడ డిస్కస్ చేయడం కరెక్ట్ కాదని చెప్పి అలా నేను అక్కడే ఉన్నాను నేను. అయితే ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే సార్, చక్రికి ఏ ఆస్తులు అయితే ఉన్నాయో ఆ ఆస్తులన్నీ కూడా ఆవిడ భార్యకి సంబంధించినవి అవుతాయి. ఆమె తమ్ముడికి కానీ మదర్కి కానీ చూడవలసిన బాధ్యత ఉంది. ఎందుకంటే సిస్టర్స్ చూడవలసిన నెసెసిటీ లేదండి. తమ్ముడు ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్, ఆయన చాలా మంచి మనిషి. తర్వాత మదరు ఓల్డ్ ఏజ్ 65 years. ఆమెకి వాళ్ళిద్దరికి చూడవలసిన బాధ్యత ఆవిడకి ఉంది, ఆవిడ తీసుకుంటానని చెప్తుందండి. ఇక వీళ్ళు డెత్ సర్టిఫికేట్ గురించి వీళ్ళు అప్లై చేయవలసిన నెసెసిటీ లేదు సార్. ఎందుకంటే డెత్ సర్టిఫికేట్ భార్య తెచ్చుకోవాలి. ఒకసారి సస్పీషియస్ డెత్ అయితే మాత్రం డెత్ సర్టిఫికేట్ ఇష్యూ, డెత్ సర్టిఫికేట్ కాదు క్రిమేషన్ కూడా చేయనివ్వరు. ఆ రోజు లేని విషయాలు ఈ రోజుని రైట్ చేసి ఒకవేళ అటువంటి దూరంటే పోస్ట్ మార్టం అప్పుడే చేస్తుండాలి. ఇక ఆస్తుల గురించి వచ్చినప్పుడు ఆస్తులన్నీ పూర్తిగా ఆవిడకి సంబంధించినవి సరే. అయితే ఆమె వీళ్ళిద్దరికి న్యాయం చేస్తానంటుంది. సిస్టర్స్ మాట్లాడటము సరే, ఇంట్లో చిన్న చిన్న తగులు జరగడం అనేది ప్రతి కుటుంబంలో సహజమో ఇవన్నీ జరుగుతాయి. కాకపోతే ఇప్పుడు ఆ అమ్మాయి చంపేసింది అనే మాట ఏదైతే ఉందో అది మాత్రం కరెక్ట్ కాదండి. ఎందుకంటే అతను వచ్చింది 1:30కి అండ్ మోర్ ఓవర్ ఈ సఫరింగ్ ఫ్రమ్ ది ఒబేసిటీ. నేను 1 month బ్యాక్ కలిసినప్పుడు కూడా ఇద్దరు కలిసి మందు తాగదామంటే నేను తాగట్లేదు నేను చెప్తే నేను కూడా మానేస్తున్నా తమ్ముడు అని చెప్పి అన్నాడు. కాబట్టి తనకు ప్రాబ్లం ఉందని చెప్పి అందరికీ తెలుసు. సో ఆమె అతన్ని చంపేసింది అనే మాట అయితే అవాస్తవం సార్. అది ఒకవేళ జరిగి ఉంటే కూడా, ఒకవేళ అది పక్కన పెట్టినా అదంతా ఇష్యూ అయిపోయింది, పోస్ట్ మార్టం జరగలేదు, అంతా అయిపోయింది. ఇప్పుడు ఆమె డెత్ సర్టిఫికెట్ వాళ్ళ హస్బెండ్ ఆవిడికి జరగ జరగాలి తప్ప వీళ్ళకి సంబంధించిన విషయం కానే కాదండి. వీళ్ళు అప్లై చేయడానికి రైట్ లేదు, వీళ్ళు అడగడానికి రైట్ లేదు. ఆమెకు సంబంధించి హస్బెండ్ సంపాదించిన బాధ్యతలు ఏవైతే ఉన్నాయో ఆమెకు సంబంధించినవి, అప్పుడు కూడా ఆవిడకే సంబంధించినవి, వీళ్ళకి సంబంధించినవి కాదండి. సరే, వీళ్ళెవరూ ఆస్తులే అడగలేదంటున్నారు కదా, మరి ఆమె ఎందుకు ప్రతిసారి మీడియాలోకి వస్తుంది, ఎందుకు కోర్టుకు కానీ గొడవ కానీ పోతుంది అనేది ఇక్కడ ప్రధానమైన ప్రశ్న. సార్ ఆస్తులు అడగనప్పుడు సార్ ఆస్తులు అడగడమా సార్ ఆస్తులు అడగలేనప్పుడు వీళ్ళు దాసనానంద గారి దగ్గరికి, తమ్మారెడ్డి భరద్వాజ దగ్గరికి ఆస్తులు లిస్టు రాసి సంతకం పెట్టించుకోవాల్సిన నెసెసిటీ లేదండి. ఆస్తుల లిస్టు రాసి సంతకం పెట్టించుకున్నారా? వారే చెప్తున్నారు. నిన్న నేను లైవ్ లో చూసినప్పుడు ఒక లిస్టు రాసి ఇద్దరు కాంప్రమైజ్ అయ్యి లిస్టు రాసుకున్నారు అని చెప్తున్నారు. సో ఆస్తులు అవసరం లేదు అనే మాట వచ్చినప్పుడు ఆవిడకి సంబంధించిన వరకు డెత్ సర్టిఫికెట్ అనేది ఆవిడకి సంబంధించిందండి. ఇకపోతే ఇది చంపేసింది అనే మాట ఇప్పుడు చెప్పడం కూడా కరెక్ట్ కాదు. ఆవిడ కేసు ఫైల్ చేసింది, ఆవిడ హెచ్ఆర్సీకి వెళ్ళింది. ఎందుకంటే నా మిస్సెస్ కూడా తన దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా తనకు చాలా బాధపడింది. ఆవిడని కొంత చనిపోయిన 1 hour నుంచి కొంత తనను ఇబ్బంది పెట్టడం అయితే జరిగింది. అంటే బహుశా వీళ్ళు ఎఫెక్షన్ తో ఆమె చేసిందేమో అనుకోవచ్చేమో కానీ వాళ్ళు వీళ్ళకున్న ఎఫెక్షన్ తో కానీ ఆమెకు కూడా అంతగానే ఎక్కువ ఎఫెక్షన్ ఉంది. ఆ భర్త చనిపోతే ఆవిడ గెలివే లేదు. సో ఈ కండిషన్ లో వాళ్ళు ఏ ఆస్తుల గురించి వీళ్ళు అవసరం ఇప్పుడు చెప్తున్నారో సెటిల్మెంట్ దాసనానంద గారి దగ్గర, తమ్మారెడ్డి భరద్వాజ గారి దగ్గర కూర్చోవలసిన ఎస్టిటీ లేదండి. ఓకే,
రైట్, సో థ్యాంక్ యూ. వీళ్ళకి నిజంగా అభిమానం ఉంటే ఆమె చక్రి గారి మీద వీళ్ళు ఇంత అభిమానంగానే ఉందని చెప్పి అంటే మాత్రం ఈ ఇష్యూని వీళ్ళు ఇక్కడ క్లోజ్ చేసేసి ఆమె సంబంధించిన డెత్ సర్టిఫికెట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ హ్యాండ్ ఓవర్ చేసేసి ఒక ఇద్దరు మనుషుల దగ్గర కూర్చుని బ్రదర్ కి మదర్ కి సమాన న్యాయం తను చేయడానికి సిద్ధంగా ఉంది. తన భార్య ఆస్తుల్లో అక్క చెల్లెలకి సంబంధం లేదు దీంట్లోనే. చక్రి సంపాదించిన ఆస్తులు అవి. ఆ తమ్ముడికి మా మదర్కి తను చేయవలసిన న్యాయం తప్పకుండా చేస్తుంది. ఒకరు చేయలేని పరిస్థితి వస్తే పరశురి ప్రసాద్ గారు అని చెప్పి చాలా క్లోజ్ ఫ్రెండ్, ఒక పెద్ద ప్రొడ్యూసర్ ఉన్నారు, రామయ్య గారు అని చెప్పి పెద్ద ప్రొడ్యూసర్ ఉన్నారు. వీళ్ళందరూ కావాలని నచ్చ చెప్పగలరు. మాకు ఆవిడ ఫ్యామిలీ ఫ్రెండ్, నచ్చ చెప్పగలరు. ఆమె దానికి ఒప్పుకునే మనిషి కూడా తను. ఓకే ఓకే, వింటున్నా నాగేశ్వరరావు. నిజంగా దాని అభిమానం ఉంటే అమ్మాయి కూడా నాగేశ్వరరావు గారు, మీ ఫోన్ సిగ్నల్ సరిగ్గా లేనట్టుందండి, సరిగ్గా వినిపించట్లేదు. సరే, మళ్ళీ ఇంత సంప్రదిస్తాం. మీరు విన్నారు, డబ్బు గురించి అవసరం లేదనుకున్నప్పుడు, ఆస్తి గురించి అవసరం లేదనుకున్నప్పుడు క్రిమేషన్ సర్టిఫికేట్ ఆమెకే ఇచ్చేయచ్చు కదా, ఎందుకు? నేను చెప్పాను కదండి, జరిగినాయి ఇవన్నీ. అంటే ఆమెకి ఇవ్వమని చెప్పలా, దాసరి గారు సర్టిఫికేట్ మీరు చేయించండి, లీగల్ అయ్యారు ఆమెతో చేయించుతుంది అని చెప్పారు. ఆయన చెప్పిన మాట అది కూడా. సో చేయించడానికి మేము పనుల్లో ఉన్నాము. దాసరి నారాయణ గారి దగ్గరికి ఎందుకు వెళ్ళాము అనేదంటే, దాసరి గారి దగ్గరికి కూడా చెప్పాను ఇంతకుముందే, మాకు ఈ న్యాయం చేయమని వెళ్ళాము, ఆ న్యాయం చేయమని వెళ్ళలా. వెళ్తే ఆయన ఏం చెప్పారు, ధృవతారలాగా ఉన్నారు ఆయన పరువు తీయొద్దు అని చెప్పి ఆయన కూడా చెప్పారు. ఇప్పటికైనా చెప్తున్నానండి, నాకు ఆస్తి అక్కర్లేదు. ఇలా 10 మందిని మాట్లాడి ఫోన్ అంటే వాళ్ళకు తెలిసిన దాంతో వాళ్ళు మాట్లాడుతుంటారు. సర్టిఫికెట్ ఏంటి, ఆస్తుల లిస్టు చేయించానని చెప్పింది నేను ఏంటంటే, నిన్న ఒక పెద్ద ఆయన మా ఇంటికి వచ్చారండి, వరప్రసాద్ గారని. నేను చక్రి వెల్ విషర్ని, ఇప్పటివరకు నేను ఆయన ప్రస్తావన తేవద్దు అనుకున్నాను, ఇలా వచ్చింది. నేను చక్రి వెల్ విషర్ని, నేను బాబా భక్తుణ్ణి. మీ ఫ్యామిలీ చూస్తే ఏంటి, మీరంతా 12వ రోజు మీడియా అంతా వచ్చి బయట ఉన్నది, మేము ఒక రూమ్లో కూర్చొని బాధగా, అంటే మళ్ళీ వెళ్ళడం వద్దు మీడియాకి అనుకొని మేము లోపలే ఉన్నాము ఒకే రూమ్లో. ఏంటి ఇట్లా బందీల్లాగా ఉన్నారు మీరంతా, ఏం జరుగుతుంది అంటే, ఇలాంటి పరిస్థితి అండి, ఇట్లా మాకు మీడియాలో ఎక్కడం ఇష్టం లేదు, అన్నయ్య పరువు కాపాడడమే మా బాధ్యత, ఇలా జరిగింది, సస్పిషియస్ డెత్ అని డాక్టర్స్ చెప్పారు, చెప్పకుండా మేమేమి సస్పిషియస్ డెత్ అనలేదండి అన్నీ చెప్తే, మరి ఏం చేద్దాం, కేసులు ఇట్లా వేద్దామా అని అంటే కూడా చేద్దామని కూడా చెప్పాం. చెప్తే వద్దు పెద్దవాళ్ళు మాట్లాడారు కదా, వద్దండి మీరు కూడా తొందరపడకండి అని ఆయనకు మొత్తం అన్ని పాయింట్స్ చెప్పామండి. మేము అన్ని పాయింట్స్ ఏమేమి ఇట్లా జరిగాయి, ఏమేమి జరుగుతున్నాయి అన్నీ చెప్పాము. చెప్తే అవన్నీ ఆయన విన్నారు. విని లేదు నేను మీకు న్యాయం చేస్తాను, మీ తరపునే పోరాడతాను, మీకు కూడా తెలియని విషయం చక్రి గారు నా దగ్గర కొన్ని డాక్యుమెంట్స్ కూడా పెట్టి ఉంచారు, అది ఇది అని చెప్తే మేము నిజంగా ఆయనని, అంటే ఆయన అన్నయ్య పంపించాడు దేవుళ్ళలాగా అనుకున్నామండి. ఆయన తీసుకెళ్ళి హాల్లో కూర్చోబెట్టి ఏమేమి ఆస్తులు ఉన్నాయి చెప్పమ్మా అంటే, ఆ ఆస్తుల విషయాలు కానీ ఏమేమి ఉన్నాయో కానీ మేము అంటే ప్లేసులు ఎక్కడెక్కడ ఉన్నాయనేది తెలుసు కానివ్వండి, మొత్తం గడగడ 5 నిమిషాల్లో ఆవిడ ఎస్ఎఫ్టీతో సహా ఎంత ఏరియాలు ఉన్నాయి, ఎంత ఉన్నాయో కూడా టకా చెప్పేశారండి. లిస్ట్ రాసింది వాళ్ళు, నేను కాదండి, ఆస్తి లిస్ట్ రాసింది. అది అంటే పూజ్యులు నాగేశ్వరరావు గారికి అంటే తెలియకపోయి ఉండొచ్చు. సో నేను లిస్ట్ రాసుకొని పట్టుకొని వెళ్ళి నేను దాసరి గారి దగ్గర కూర్చోలేదండి. సో ఆయన దాసరి గారి లీగల్ అడ్వైజర్ అంటే, ఆ విషయం ఆయనే చెప్పారు, అది దాసరి గారి దగ్గర తీసుకెళ్ళి పెట్టారు. అది సో అక్క చెల్లెళ్ళకి ఆస్తితో సంబంధం లేదు, కానీ అక్క చెల్లెళ్ళు కూడా ఆస్తి కోసం ఇవాళ ఇలా చేస్తున్నారనే ఆరోపణ ప్రధానంగా వినిపిస్తుంది. నిజంగా మీరు మీ అక్క చెల్లెళ్ళు ఏమైనా చక్రి ఆస్తి నుంచి ఏమైనా ఆశిస్తున్నారు? లేదండి, అస్సలు ఆశించట్లేదు. మా అన్నయ్యకి న్యాయం జరిగితే చక్రి అన్నయ్య ఎలా చనిపోయాడు అనేది మాత్రం కావాలి. ఇప్పుడు మా మీద వచ్చిన ఆరోపణలన్నీ పోవాలండి. ఇప్పుడు వీళ్ళు ఫోన్లు చేసి మాట్లాడడం, లేకపోతే సెకండ్ సిస్టర్ మీద కానీ, మా పెద్దక్క నిన్న ఎవరో మైబాద్ నుంచి ఫోన్ చేశాడు, వీళ్ళందరూ కాదు ఆమె మీద శిక్ష వేయాలని, ఇవన్నీ ఇవాళ చక్రి ఫ్యామిలీని నిందించడానికి వీళ్ళందరూ అవసరం లేదండి. చక్రి ఫ్యామిలీ ఏందనేది అందరికీ తెలుసు. కరెక్ట్. అండ్ 52 లక్షల రూపాయల అంశం బాగా తెరపైకి తీసుకొస్తున్నారు. అప్పు ఇచ్చారు, 52 లక్షలే తీసుకొని ఉంటే మా అక్క తన లైఫ్ స్టైల్ ఎలా ఉంటుందో ఈజీగా తెలుస్తుంది. దట్టు 52 లక్షలు ఇచ్చారు అంటే వాళ్ళ ఆ డబ్బులతో చాలా మంచి స్థానంలో ఉండాలి, అంతే కదండి. ఆవిడ వరంగల్ దగ్గర ఒక చిన్న ఊర్లో టీచర్, పిల్లలిద్దరిని ఇక్కడ పెట్టి
భర్త మణికొండలో, పిల్లలు ఇక్కడ మా దగ్గర, అక్క అక్కడ జాబు. వారానికి ఒకసారి వచ్చి అందరు వాళ్ళు మళ్ళీ ఫ్యామిలీ కలిసి ఉంటారు. అంత కష్టపడాల్సిన అవసరం లేదు కదండి. నిజమైన 50 లక్షలు తీసుకొని ఉంటే ఒక మంచి లైఫ్ స్టైల్లో ఉండాలి. కనీసం 50 లక్షలు పెట్టి ఆమె అక్కడి నుంచి ఇక్కడికి 50 లక్షలు పెడితే ఈజీగా ట్రాన్స్ఫర్ కూడా అయిపోతుందేమో, అలాంటివి చేయించుకోవాలి. ఇవన్నీ అదే చెప్పానండి. ఆ మొదటి రోజు ఆ అక్కే అదేంటి పోస్ట్ మార్టం చేయించాలి, డాక్టర్ సస్పిషియస్ డెత్ అని చెప్తున్నారు అని కొస్తా గట్టిగా మాట్లాడిన వ్యక్తి అండి. అందుకు ఈ ఆరోపణ చేశారు. ఎందుకంటే అన్నయ్య 50 లక్షలు ఇచ్చుంటే గ్యారెంటీ అమ్మతో చెప్తారండి. అమ్మకి ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఏం లేదు. అండ్ ఫస్ట్ రోజు చక్రి చనిపోయిన తర్వాత ఈ ఇష్యూ తెరపైకి వచ్చిన తర్వాత కందికొండ లాంటి రైటర్స్ కొంతమంది ఫోన్లో మాట్లాడుతున్నప్పుడు కూడా చక్రి ఫ్యామిలీతో ఎలా ఉండేవాళ్ళు అని చెప్తూ, చక్రి తన తమ్ముడిని కానీ చెల్లెని కానీ అక్కని కానీ అందరినీ అతనే పోషించాడు, అతనే ఖర్చు పెట్టాడు, అతనే అని చెప్పి ఫ్యామిలీస్ వాళ్ళకు ఉన్నాయండి. 2 అక్కలు టీచర్స్. నా హస్బెండ్ శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్లో మంచి పోస్ట్లో ఉన్నారు. మా ఫ్యామిలీతో మేము బ్రతుకుతున్నాం. నేను సింగర్ని కాబట్టి ఇక్కడికి వచ్చాను ఒక 5 ఇయర్స్ బ్యాక్. వచ్చిన 2.5 ఇయర్స్ ఇక్కడ అన్నయ్య దగ్గర ఉన్నాను. అది అన్నయ్య ఉంచుకున్నారు ఇంట్లోనే బాగా వచ్చే వరకు, మా హస్బెండ్ వచ్చే వరకు. సిటీలో వేరే ఉండడం కష్టం కాబట్టి అని ఉంచుకున్నందుకు ఇంకా అప్పుడు అది పెద్ద మ్యాటర్ కాదు. దానికి కూడా ఇప్పుడు మీరు చెప్పారు, ఇప్పుడు కందికొండ ఇలా అన్నాడని చెప్పారు కదా. అన్న ఏదో టూర్లో విషయంలో మా హస్బెండ్ది డెబిట్ కార్డ్ వాడుకుంటే తను మొన్న ఏదో విషయంలో వస్తే, లేదు 2.5 ఇయర్స్ని వీళ్ళను మేము ప్రొటెక్ట్ చేశాము అంటే తిండి పెట్టినందుకు ఇది ఇంకా అయిపోయింది అంటే తిండి పెట్టినందుకు కూడా మా దగ్గర డబ్బులు తీసేసుకున్నాను అన్నట్టు తను. ఇది క్లియర్ అయిపోయింది. ఇంకెప్పుడు కూడా అన్నయ్య ఒక 5,000 అని ఎప్పుడు నా జీవితంలో నేను ప్రమాణం చేసి చెప్తున్నానండి, ఎప్పుడు నా అన్నను ఎప్పుడు డబ్బులు అడుక్కునే పరిస్థితిలో నేను లేను. అసలు ఇంతవరకు ఎప్పుడు అడుక్కోలేదు. తను సింగర్ అండి, తను పాడిన డబ్బులు కూడా అన్నయ్య వీలున్నప్పుడు ఇచ్చేవాళ్ళు తప్ప పాడగానే కూడా అంటే ఎప్పుడు పాడినప్పుడు కూడా ఉండేది కాదు. అన్నయ్య డబ్బులు ఇస్తే అన్నయ్య నాకు పాట డబ్బులు కాదన్నయ్య ముఖ్యం, నువ్వు పాడించాలి, నాకు పాట ముఖ్యం కానీ డబ్బులు కాదని అంటే, లేదు బుజ్జి అందరు సింగర్స్కి ఇస్తాను కదా అలాగే నీకు ఇస్తాను, బయట సింగర్స్కి అయితే ఇస్తాను కదా అని. అదే అన్నయ్యకి ఇష్టం వచ్చినప్పుడు ఎప్పుడు నా నోటితో నేను పాడినందుకు నాకు డబ్బులు ఇవ్వని కూడా అడగలేదండి. మేము ఎప్పుడు అన్నయ్య మీద ఆధారపడి లేము. అన్నయ్య ప్రేమ కొరకు వెళ్ళాము, అన్నయ్య ప్రేమగా పిలిచాడు, అన్నయ్య ప్రేమ కొరకు ఇంటికి వెళ్ళాము. రైట్. అక్క పిల్లల్ని కూడా తనే చదివించాడు. ఆ ఫీజులు కట్టడానికి కూడా ఒకనొక పరిస్థితుల్లో డబ్బులు లేకపోతే పిల్లలకి ఫీజు కట్టమని ఒత్తిడి కూడా కుటుంబ సభ్యులు చక్రి మీద చేశారని కూడా ఒక మాట అన్నారు ఆ రోజు. ఒత్తిడి కాదండి, ఒత్తిడి చేయడం లేదు. అక్క వాళ్ళ పిల్లల్ని మాత్రం ఒక అడ్మిషన్ ఫీజు మాత్రం కట్టారు అన్నయ్య, అది నిజము. కానీ తర్వాత అంతా వాళ్ళే పే చేసుకున్నారు. అదేనండి, ఇవన్నీ మాట్లాడుకునే స్థితికి వచ్చామే, ఇది బాధ. అది అన్నయ్య ప్రేమతో అన్నయ్య ఇష్టంతో కట్టుకున్నాడా లేడా అనేది అసలు అవాస్తవత. ఇక్కడికి అంటే మాట్లాడుకోవాల్సిన అవసరం కూడా లేదు నిజానికి. అంటే ఏంటంటే ఈ పెట్టడం వల్ల ఈయనకు ఆస్తులు లేవు అని సృష్టించడం కోసం చెప్పే ప్రయత్నం. కానీ వీటి వల్ల కాదండి. అన్నయ్యకి ఆస్తులు లేకుండా ఏం లేవండి. అన్నయ్యకు డబ్బులు లేదు అనేది అబద్ధం. 55 లక్షలు బిల్డర్ దగ్గర ఉన్నాయండి ఇప్పుడు ఇల్లుకి ఇచ్చిన డబ్బులు. తర్వాత బ్యాంక్ బ్యాలెన్స్లలో డబ్బులు ఉన్నాయండి. తర్వాత ప్రాపర్టీస్ ఉన్నాయండి, అన్నీ ఉన్నాయి. ఏమీ లేని పేదను చేస్తున్నారండి. అది మాకు చాలా బాధగా అనిపిస్తుందండి. ఇన్ని సంవత్సరాలు ఆయన కూడగట్టుకున్న గొప్పతనాన్ని మొత్తాన్ని 1-2 రోజులలో తనను ఏమి సంపాదించని ఒక అసహాయ ఒక పురుషుల్ని చేస్తున్నారండి. మా అన్నయ్య కుటుంబం కోసం అంతా కోల్పోయాడు చక్రి, అంతా కోల్పోలేదు. అది కుటుంబం కోసమా ఎవరి కోసమా అయినా కూడా ఆయన కోల్పోలేదు. ఆయనకి ఏమీ లేకుండా కాలేదు, అన్నీ ఉన్నాయి. అన్నీ ఉన్నప్పుడు కోల్పోయిన వాడు ఎలా అవుతాడండి అసలు? అందరూ ఉన్నారు కదండి. సరే, ఖర్చు అంటే చెప్తున్నాను కదండి, అక్క వాళ్ళ పిల్లలకు పెట్టాడంటే ఎన్ని లక్షలు పెట్టాడండి? స్కూల్ ఫీజు మహా అయితే ₹1,00,000 అడ్మిషన్ ఫీజు సంవత్సరానికి, అంతే కదా. ఆ ఒక్కసారి కట్టారు, ఆ తర్వాత వాళ్ళే చూసుకున్నారు. నెక్స్ట్ అలా చేసేదంటే ఇంటికి వస్తే శని ఆదివారాలు హ్యాపీగా అందరం బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం. ఫుడ్, తర్వాత ఆ మహా అయితే బట్టలు కొనిస్తారు. ఇది తప్ప మా అక్కలు నిజంగా అండి ఇంకేమీ తీసుకోలేదు. చూడండి, వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి ఇప్పుడు మనం కనుక మన టీవీ వాళ్ళు వెళ్ళి చూస్తే ఈజీగా అర్థమైపోతుంది వాళ్ళ ఇల్లులు ఎలా ఉంటాయి, వాళ్ళు ఎంత వాళ్ళ లెవెల్కు, అంటే ఒక టీచర్ అంటే ఏ లెవెల్లో ఉండాలో వాళ్ళు ఆ లెవెల్లోనే ఉన్నారు.
నిజంగా అన్నయ్య దగ్గర నుంచి తీసుకోవాల్సిన అవసరం లేదు. పెద్దక్కకు తన శాలరీ ఉంది, రెండో అక్కకు తన శాలరీ ఉంది, మూడక్క బావ మంచిగా ఎర్న్ చేస్తున్నారు, పెద్దక్క బావ రైల్వే కాంట్రాక్టర్, సెకండ్ బావ ఆయన రియల్ ఎస్టేటు, ఇవన్నీ ఉన్నాయి. వాళ్ళకు అలిగేషన్స్ ఉన్నాయి. కాకపోతే మన దగ్గర ఉన్నారు పిల్లలు, సర్దుబాటు కాకపోతే అటు ఇటుగా సర్ది పెట్టడం అనేది, స్కూల్ ఫీజు కట్టడం అనేది అది తప్పే కాదండి. ఎందుకంటే అన్నయ్య ఎంతోమంది బయటి పేదలకి విద్యాదానం చేయించాడండి. అంటే బయటి వాళ్ళకి డబ్బులు పెట్టి చదివించాడు. అలాంటి అన్నయ్య ఇంట్లో వాళ్ళకు చేయిస్తాడు అనేది కూడా ఇప్పుడు ఒక ఇష్యూ అని చేయడం అనేది చాలా 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 తప్పండి. సో దానివల్ల డబ్బులు ఏం పోలేదు. పోయినవంటే నిజంగా ఈరోజు ఇలాంటివి మాట్లాడితే నేను నోరిప్పాల్సి వస్తుందండి. ప్రతి 3 నెలలకు ఒకసారి క్యాషినోస్కి తీసుకెళ్ళకపోతే, గోవాకి వెళ్ళి క్యాషినో ఆడకపోతే గొడవ పెట్టేదండి. 2 రోజులు అన్నం తినకుండా అలిగి సాధించుకునేదండి. కానీ అన్నయ్య బరువు తగ్గాలని అలాంటి విషయాల్లో ఆ మొండితనం చూపించి ఉండుంటే ఈరోజు నా అన్నయ్యకి దుస్థితి వచ్చిండేది కాదండి. ఈరోజు అన్నయ్య చనిపోయిన రోజు, ఈ రోజుకి 26 రోజులుగా అన్నయ్య వాళ్ళ అత్తయ్య, మామయ్య, మా వదిన వాళ్ళ బామ్మలు, తాతయ్యలు అందరూ ఉండి ఆస్తి కోసం పోరాడుతున్నారే కానీ ఆయన ఆరోగ్యం కోసం ఒక్కరోజు పోరాడలేదండి ఎవరు. అవన్నీ జరిగి ఉంటే ఈరోజు నా అన్నయ్యకి ఇంత దుస్థితి వచ్చిండేది కాదండి. మేము అడుగుతూ కూడా మమ్మల్ని మీరేంది అడిగేది, జనాలందరూ మమ్మల్ని అంటున్నారు, ఆయన తిండి తింటున్నారు, ఆయన లావును తగ్గించాలని మీకు తెలియదా అని అంటే, ఎవడన్నాడో వాడిని తీసుకురా, ఎవడికి ఏమవసరం నా ఆయన గురించి మాట్లాడడానికి అంటే అది ప్రేమ అవుతుందండి? అలా చేస్తే అది ప్రేమ అంటారా? ఆయనను తగ్గించుకోవాల్సిన బాధ్యత భార్యకి లేదా? ఎన్నోసార్లు ఆ విషయం దృష్టికి తీసుకొస్తే కూడా మమ్మల్ని తిట్టి వారించేది. అయితే ఆవిడ యుఎస్ వెళ్ళినప్పుడు అన్నయ్య ఒక ఫ్రెండ్స్తో ఒక గ్యాదరింగ్లో ఎక్కడో ఉంటే ఫ్యామిలీ అంతా వెళ్ళి అక్కలు బావలు కాళ్ళు పట్టుకొని బతిలాడారండి అన్నయ్యని. అంటే కనీసం ఆవిడ ఉన్నప్పుడు కూడా ఇది చేయలేని పరిస్థితి మా ఫ్యామిలీది. సో ఆ అక్క బావలు వెళ్ళి ఆ కాళ్ళు పట్టుకొని అన్నీ వద్దు చక్రీలు, నువ్వు మంచిగా ఉంటేనే అందరికీ 10 మందికి పెట్టేవాడివి నువ్వు. అందరి ఫ్యామిలీలు, చాలామంది ఫ్యామిలీలు, మా కుటుంబాలని కాదు, చాలామంది అంటే అన్నయ్యని నమ్ముకొని వచ్చినారండి ఎంప్లాయీస్ అందరు. చాలామంది అన్నయ్య ఆఫీస్లో ఉండే ఇప్పుడు చెప్పిన శివన్న కానీ ఇలాంటి చాలామంది కూడా అన్నయ్య జీతాల మీద ఆధారపడి ఉన్న కుటుంబాలు ఉన్నాయి. సో నేనున్నాను, మదర్ ఉన్నారు, ఇలాంటి వాళ్ళందరూ ఉన్నారు, నువ్వు మంచిగా ఉండాలి అని చెప్పి మాట్లాడితే అప్పుడు అన్నయ్య కన్విన్స్ అయ్యి 1 month శివమాల వేసుకున్నారండి. శివమాల వేసుకున్నప్పుడు కూడా అంటే ఒక భార్యగా తన బాధ్యత ఏంటి? స్నానం చేసి కనీసం ఆ వంటలు చేసి పెట్టాలి. ఆ స్థితిలో కూడా ఆమె ఎన్నడూ చేసి ఆ మాలకు కూడా సహకరించలేదు. రోజు సాయంత్రం నేను స్నానం చేసి టిఫిన్ చేసి పెట్టేవాడిని అండి. ఇలాంటి స్థితిలో ఉండి కూడా ఇవన్నీ చెప్పుకుంటే సిగ్గుచేటుగా అనిపిస్తుంది, కానీ తప్పట్లేదు. సో తన బాధ్యత ఏంటి, ఎంతవరకు ఉన్నదని ఇంట్లో చూస్తే ఏమీ లేదండి. ఒకరోజు బాక్స్ పెట్టాల్సి వస్తే బాక్సులు ఎత్తేసుకుంటూ బాక్స్ సర్దేదండి అన్నయ్యకి. అవన్నీ చూసి మా మనసు తరుక్కుపోయేది, కానీ ఏమీ మాట్లాడలేము. సో అలాంటి స్థితి అండి మా స్థితి.